చూద్దాం ఏం కాబోతుంది ఏందనేది. ఇక డీటెయిల్గా చూస్తే కనుక ఈ వార్తా కథనాలకు సంబంధించి 1,00,000 కోట్ల ఖర్చు, 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేరు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రారంభమైన నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదట కేసీఆర్. మరి ఏం చేసిండు చూద్దాం ఒకసారి. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. అక్రమాలకు బాధ్యులపై విచారణ చేయిస్తున్నాం. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్. రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటే ఏదైతే తప్పిదం జరిగిందో ఆ తప్పిదం వల్ల ఎంత రెవెన్యూ అయితే మనం కేటాయించిన దానికి ఆ రెవెన్యూని రికవరీ చేసే బాధ్యత ఒక చట్టాన్ని ప్రయోగిస్తాం అవసరమైతే అని చెప్పి ఎవరి మీద, ఎల్ఎన్టీ సంస్థ మీద ప్రయోగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదట. ఇక్కడ అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రం. చలో కేసీఆర్ చెప్తున్నారు కదా, అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అపర భగీరథుడివి కదా, ఇంజనీరువు కదా, బహుమేధాశాలివి కదా, మరి ఎందుకు అసెంబ్లీకి ఒక్క ముచ్చట వచ్చి కూర్చొని చెప్పు. నిన్ను గౌరవించి ఆ సభను గౌరవించి నిల్చొని మాట్లాడమని ఎవరు అడుగుతలేరు. కూర్చొనే గౌరవప్రదంగా నీకు అవకాశం కల్పిస్తున్నాం. కూర్చొనే మాట్లాడి ఏం మాట్లాడతావో యావత్ తెలంగాణ ప్రజానికానికి సమాధానం చెప్పండి. తలపడండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ తలపడి ఎవరు తప్పో ఎవరు ఒప్పో అసెంబ్లీ వేదికగా చర్చకు తీసుకురండి. తాటిమట్ట బొందలగడ్డ ఈ మాటలు మాట్లాడితే నరలేని నాలుక ఏమన్నా మాట్లాడుతుంది. ప్రభుత్వాన్ని కేసీఆర్ని ప్రతిపక్షంలో గతంలో ప్రజలు చూసిరు, అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలు చూసిరు. మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషించి మళ్ళీ గట్ల రెచ్చగొట్టినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా కూడా కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు ఒక రకంగా ఆవేశపడిపోయి ఉద్యమాలు చేసేటువంటి అవకాశం లేదు. ఇది కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ పార్టీ గమనించాలి, బీఆర్ఎస్ పార్టీ గమనించాలి. ఇంకా కూడా ప్రజానికం మీరు చెప్పే మాటలకు రోడ్డు మీదకి చిన్నాదాలు చేసి కేసీఆర్కి మద్దతుగా నిలిచే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ అంటారా, ఇక ప్రపంచ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేదు, కేవలం మేడిగడ్డ ఒకటే సమస్య అన్నట్టుగా దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నట్టుగా అక్కడిక్కడ మాటలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఏ సమస్య లేదా, ఇక భూముల ఆక్రమణకు గురైపోయినాయి, పెన్షన్ వస్తలేదని రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు బంధు సమస్య కనబడుతున్నది, రేషన్ కార్డుల సమస్య కనబడుతున్నది. ఇక ఏ సమస్య లేదు, కేవలం మేడిగడ్డ ఒక్కటే ఉన్నదని చెప్పి మేడిగడ్డ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా మేడిగడ్డను పట్టుకొని ఇక ఒకటే మేడిగడ్డ చూడండిరా ఏదంటే చూడండి మేడిగడ్డ అన్నట్టుగా చూపించే ప్రయత్నం. సో ఏ సమస్య లేదు ఇక తెలంగాణ రాష్ట్రంలో, ఓన్లీ మేడిగడ్డ మాత్రమే సమస్యనా? అది సమస్యే, కానీ ప్రజలకు వివరించాలి. అయిపోయినాక ఇతర సమస్యలు కూడా పట్టించుకోవాలి కదా. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ఎలుకలు కొరికినాయట, గత సమస్య ఏంది? అది గత ప్రభుత్వంలో జరిగిన, మీ ప్రభుత్వంలో జరిగిన తర్వాత ఇక వాళ్ళకి వీళ్ళకి తేడా ఉన్నది. వాళ్ళు పోయి వీళ్ళు వచ్చారు అంతే. తేడా కనిపించాలి కదా. తేడా ఏం కనిపిస్తున్నది? గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి వాటిని పూర్తిగా రిజల్ట్స్ విడుదల చేసి నియామక పత్రాలు అందజేస్తున్నారు. సరే బాగానే ఉన్నది. కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ సంగతి ఏంది? త్వరితగతిని అమలు చేయాలి కదా. రేషన్ కార్డుకి సంగతి ఏది? రేషన్ కార్డు అమలు చేయాలి కదా. క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథ కోసం నీటి సమస్యలు ఎద్దడి మొదలైంది, నీటి ఎద్దడి మొదలైపోయింది. ఇప్పటికే వర్షాలు లేక ట్యాంకర్ సిస్టమ్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్లు దొరికాయి. మరి వాళ్ళు ఎట్లా ఆదుకుందాం, నీటి సమస్య ఎట్లా తీరుద్దాం, వాటి మీద చిత్తశుద్ధి ఉండాలి కదా. మిషన్ భగీరథ ఫెయిల్ అయిందని చెప్పినే మీరు, మరి మిషన్ భగీరథ ఫెయిల్ అయినప్పుడు ఆల్టర్నేట్గా ప్రజలకి నాగునీటి కోసం ఏం ప్రయత్నం చేస్తున్నా, క్షేత్రస్థాయిలో ఏం అమల్లో ఉన్నాయి, ఏం మార్చాలని చెప్పి ప్రయత్నం చేయాలి కదా. కేవలం మేడిగడ్డ మాత్రమే తెలంగాణ రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రం అని ఒక పెద్ద ఏమంటారు ఉద్యమాలు చేసి సాధించుకున్న ఈ రాష్ట్రంలో మేడిగడ్డ ఒక చిన్న అంశం మాత్రమే. డెఫినెట్గా ఆ అంశాన్ని ప్రజల ముందుకు ఉంచాలి. 1,00,000 కోట్లు విలువ చేసే నష్టం ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చిందో దాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కానీ మొత్తం దానికోసం టైం వెచ్చించడం అనేది ఓ ప్రణాళిక అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనిపిస్తలేదు. ఒక ప్రణాళిక, ఓ యాక్షన్ ప్లాను, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యము ఇవేమి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనబడతలేవు. 2 నెలల సమయం అయిపోయింది. ఇంకా కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల సమయం అన్నది కదా. 100 రోజుల సమయంలో ఇప్పటికే 70 రోజులు ముగిసింది. అటు ఇటుగా సుమారుగా 70 రోజులు కావస్తోంది. సో 70 రోజులు అయిపోయి ఇంకా 1 నెల రోజుల సమయం మాత్రమే ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారో చూద్దామన్నట్టుగానే చాలామంది జనం కూడా ఊరుకుంటున్నారు. రేషన్ కార్డు అన్నారు, రేషన్ కార్డు సంబంధం లేదు. ఇంకేవో రకరకాల పేర్లు చెప్పిన వాటి గురించి ఆచరణ రూపం దాల్చాలి, కార్యరూపం దాల్చాలి. ఇంకా కూడా మేడిగడ్డని కేవలం మేడిగడ్డ పట్టుకుంటేనే కేసీఆర్ ఎండగడతారేమో కానీ ప్రజలకు మీరు ఇచ్చిన హామీని మాత్రం నిరూపించడంలో విఫలమవుతారు. కేవలం కేసీఆర్ ఎండగట్టడం కోసమే మీరు అధికారంలోకి రాలే. ప్రజలకు సంక్షేమం చేద్దామని వచ్చారు, అభివృద్ధి తీసుకుపోదామని వచ్చారు. మరోవైపు ఇంకో మాట, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కాదని మిమ్మల్ని ఓటేయడానికి కారణం ఏంటంటే కేసీఆర్ మీద ద్వేషం, కేసీఆర్ అహంకారం తగ్గించడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రేమ కాదనే విషయం గమనించాలి.
ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ వచ్చి అలుముకొని హత్తుకొని మిమ్మల్ని గెలిపిస్తామని గెలిపించిన గెలుపు కాదది. సానుభూతి అంటే లేకుండా క్షేత్రస్థాయిలో 2-3 సార్లు ప్రయత్నం చేసి ఓటమి పాలైన వ్యక్తులు వీళ్ళకు అవకాశం కల్పిద్దాం, నిజంగా నాయకుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఒక అవకాశం కల్పిద్దామని క్షేత్రస్థాయిలో మెజార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆల్టర్నేటివ్గా కేసీఆర్కి ఏమున్నది అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఓటేసే తప్ప హత్తుకొని ప్రేమించి కాదు. సో మీరు ఇచ్చిన గ్యారెంటీల గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఇకనైనా మేడిగడ్డనే మొత్తం పూర్తి స్థాయిలో యావత్ తెలంగాణ మొత్తం మేడిగడ్డనే చూడాలి, మేడిగడ్డ కోసం చూపిస్తే మిగిలిన అటకెక్కుతాయి. ఆ అటకెక్క ముందే వాటి గురించి కూడా ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయాలి. కేసీఆర్ చిట్టా డెఫినెట్గా బయట పెట్టాలి, అది పెడుతూనే ఆల్టర్నేట్గా పనిచేయాలి తప్ప కేవలం కేసీఆర్ చిట్టాను బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తే ఉన్నది అటకెక్కిపోతుంది. ఇక మేడిగడ్డ విషయంలో అక్కడ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెడదామా, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడదామా, కేసీఆర్ చిట్టా బయట పెట్టి కేసీఆర్ నుంచి అక్రమ కమిషన్లు మొత్తం విజిలెన్స్ తనిఖీలు, జ్యుడిషియల్ కస్టడీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవన్నీ తీసుకొని వారి నుంచి మనం సమాచారం రాబట్టేసి కేసీఆర్ అవినీతి బయటపెట్టి కేసీఆర్ నుంచి రికవరీ యాక్ట్ బనాయిద్దామా, ఇవన్నీ ఆలోచన చేస్తూనే ఇతర పనుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా మేడిగడ్డ బ్యారేజ్లో 2-3 పిల్లర్లు కూలితే తప్ప ఆ కేసు అది అని కేసీఆర్ అంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో 2-3 పిల్లర్లు కూలితే తప్ప అని కేసీఆర్ అంటున్నారు. బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నాడు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేరు. మీ 1,00,000 కోట్ల దోపిడీ కాళేశ్వరం బలైపోయింది. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం సున్నమైంది. కుంగింది ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజల నమ్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రీడిజైనింగ్ పేరుతో భారీగా అవినీతి పాల్పడని ఆరోపించారు. తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ నల్గొండ సభ పెట్టారని రేవంత్ విమర్శించారు. 2018 ఎన్నికల కంటే మునుపు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేసిర్రు. 2019లోనే మొదటి సమస్యను గుర్తించినట్ట. ఏమని? ఈ పిల్లర్ల కింద ఇక్కడ వేసిన పిల్లర్ వేసినట్టే ఉంది, కట్టిన కూడా కట్టినట్టే ఉంది, కానీ పిల్లర్ల కిందికి వెళ్ళి ఇక్కడ ఊటబావి లెక్క నీళ్ళు ఫౌంటైన్ లాగా రావడం స్టార్ట్ అయినాయట. ఇట్లా పియర్స్ ఏర్పడి అంటే బుంగలు ఏర్పడ్డాయి. ఆవుల వైపు నుంచి యువతల వైపు వరకు గేట్ల దాటే వరకు బుంగలు ఏర్పడి ఆ పిల్లర్ల కింద నుంచి నీళ్ళు చొచ్చుకుంటూ బయటకు వచ్చినాయట 2019లోనే. ఇక 2021కి వచ్చేసరికి పిల్లర్లకు సంబంధించి కింద పియర్స్ కొట్టుకపోవడాలు, ఆ సి బ్లాకులు అంటే ఎక్కడైతే వాటర్ పోస్తాయో ఈ వాటర్ పోసే చోట అక్కడ ఒక హోల్ ఏర్పడకుండా వాటికి అడ్డుకట్టగా కొన్ని బేస్మెంట్తోని కొన్ని బ్లాకులు ఏర్పాటు చేస్తారు. ఆ బ్లాకులు కొట్టుకపోయినాయట. అని పోతే పాడుబడ్డ బావి ఎట్లుంటుంది? మన ఊళ్ళలోకి పోతే పాడుబడ్డ బావి ఎట్లుంటుంది? అలా చెత్తాచెదారం వేసి కొట్టుకపోయి ఆ బండలు, రాళ్ళు, రప్పలు, కప్పలు గిప్పలు ఎట్లుంటాయో గట్లనే మేడిగడ్డ పరిస్థితి కూడా ఆ బండలు కొట్టుకపోయి ఇసుక దిబ్బల నుంచి ఆ ఇటుకలు, ఆ రాడ్లు బయటపడి ఒక పాడుబడ్డ బావి లెక్క కనబడుతుంది మేడిగడ్డ. నిన్న రేవంత్ రెడ్డి పోయిన దగ్గర మనం వీడియోలు చూస్తే పాడుబడ్డ బావి చందాన్ని తలపిస్తుంది మేడిగడ్డ బ్యారేజీ. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు అంటే ఏడ బయట పడితే ఏడ ఓడిపోతామో, ఏం కథ అవుతుందో, కేసీఆర్ బండారం ఏడ బయట పడుతుందో అని చెప్పి చెప్పకుండా దాన్ని దాస్తూ వచ్చిర్రు. అందుకే మీరు గమనించండి, దాదాపుగా మేము ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులమే అడిగి పోయి చూద్దామన్న కనీసం అరే ఏంది పర్యాటకమా చూద్దామని పోతా కూడా లోపల రానియలే. కారణం ఏంది? పోలీసుల పహారా పెట్టుకుని ఉన్నారు. మోటార్లు మునిగిపోయినాయి, ప్రాజెక్టు కూలిపోబోతోంది అన్నట్టు నివేదికలు వస్తున్నాయి, కొన్ని చోట్ల కుంగిపోయినాయి. నిత్యం పోలీస్ పహార నడుమ కాళేశ్వరం బ్యారేజ్ నిర్బంధించి ఎవరు పోనీయకుండా ఈ అంశాన్ని బయటపడకుండా కేసీఆర్ దాచిపెట్టిండు. 2019 నుంచే ఈ సమస్య బయటకు వచ్చిందట, దాచిపెట్టిండు. ఆఖరికి వస్తే ఏమైంది? మొత్తం కుళ్ళిపోయే పరిస్థితికి పాత బావిని తలపించే పరిస్థితి మేడిగడ్డ బ్యారేజ్ చేరింది. పాడుబడ్డ బావిని తలపిస్తుంది అది. కేసీఆర్ ఏం మాట్లాడుతుంది నల్గొండలో అంటే కృష్ణా జలాలపై హక్కు జీవన్మరణ